In previous class, we have discussed about network hardware. Okay, so in case of network hardware, we have two types of technologies, transmission technology, and second one is scale. And transmission technology is broadly classified into two types, a broadcast link and a point to point link. ఓకే, సో బ్రాడ్కాస్ట్ నెట్వర్క్స్లో ఏం చేసామమ్మా మనము? సో బ్రాడ్కాస్ట్ నెట్వర్క్స్లో అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా ఒకే ఛానల్కి కనెక్ట్ అయి ఉంటాయి, సింగిల్ ఛానల్కి. సో సిస్టమ్స్ ఏం చేస్తాయి, సింగిల్ ఛానల్ నుంచి, సో బై యూజింగ్ దట్ సింగిల్ ఛానల్ ది సిస్టమ్స్ విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. Okay, if a machine wants to send a message to other machine, just it sends a packet. So packet is nothing but a message. Okay, so within a packet, along with the message, it will also have an address. ఓకే, సో మిషన్ ఎవరికైతే ప్యాకెట్ని సెండ్ చేయాలనుకుంటుందో ఆ డెస్టినేషన్ మిషన్ యొక్క అడ్రస్ని కూడా సెండ్ చేసి పంపిస్తుంది. ఎప్పుడైతే సోర్స్ మిషన్ డేటా ప్యాకెట్ని సెండ్ చేస్తుందో త్రూ ఆ బస్ నుంచి, సో అన్ని రిమైనింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ప్యాకెట్ని రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకున్న తర్వాత సిస్టమ్స్ అన్నీ ఏం చేస్తాయి, ప్యాకెట్లో ఉన్నటువంటి అడ్రస్ ఫీల్డ్ని చెక్ చేస్తాయి. అడ్రస్ కనుక ఏ సిస్టమ్ యొక్క అడ్రస్తో అయితే మ్యాచ్ అవుతుందో ఆ సిస్టమ్ ప్యాకెట్ని తీసుకొని ప్యాకెట్ని ప్రాసెసింగ్ చేస్తుంది, డేటాని ప్రాసెసింగ్ చేస్తుంది. రిమైనింగ్ సిస్టమ్స్ అన్నీ ఏం చేస్తాయేమో అడ్రస్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి జస్ట్ దే ఇగ్నోర్ దట్ ప్యాకెట్. దిస్ ఈజ్ అబౌట్ broadcast networks. And in transmission technology, the second one is point to point link. Here the systems are connected individually. One system is going to be connected with a second system, second connected to the third system. ఓకే, సో ఇండివిజువల్ పెయిర్స్ ఉంటాయమ్మా. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, మెసేజ్ అంటే ప్యాకెట్ని సెండ్ చేస్తాం, ఇక్కడ కూడా అడ్రస్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ సిస్టమ్ కనుక ఫిఫ్త్ సిస్టమ్కి ప్యాకెట్ని సెండ్ చేయాలంటే ఫస్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది, మెసేజ్తో పాటు అడ్రస్ ఫీల్డ్ని కూడా యాడ్ చేసి ప్యాకెట్ని సెకండ్ దానికి పంపిస్తుంది. సెకండ్ అడ్రస్ చెక్ చేసుకుంటుంది, మ్యాచ్ అయితే కనుక ఓకే, మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ థర్డ్ సిస్టమ్ మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ అవ్వలేదు అంటే కనుక ఫోర్త్ సిస్టమ్కి పంపిస్తుంది. ఫోర్త్ సిస్టమ్స్తో కూడా మ్యాచ్ అవుతుందా, అవ్వదు. సో ఫోర్త్ సిస్టమ్ ఏం చేస్తుంది, ప్యాకెట్ని ఫిఫ్త్ దానికి పంపిస్తుంది. ఫిఫ్త్ సిస్టమ్ ఏం చేస్తుంది, అడ్రస్ని చెక్ చేసుకుంటుంది. అడ్రస్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫిఫ్త్ సిస్టమ్ ప్యాకెట్ని రిసీవ్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తుంది డేటాని. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ సిస్టమ్ ఫర్దర్గా ఆ ప్యాకెట్ని రిమైనింగ్ సిస్టమ్స్ ఇక వేటికి కూడా ట్రాన్స్ఫర్ చేయదు. నెక్స్ట్ ఇక్కడ ప్యాకెట్ కూడా ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే ట్రాన్స్మిట్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ టు పాయింట్ నెట్వర్క్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూసాము స్కేల్. సో స్కేల్ అనేది డిస్టెన్స్ అమ్మ. సో ఓకే, సో డిస్టెన్స్ మీద బేస్ అయ్యి వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ networks in case of scale depending upon the distance. So distance is the main important in scale. Okay, so there are four types of networks depending upon the distance: personal area network, local area network, metropolitan area network, and wide area network. So about personal area network అనేది విత్ ఇన్ 10 కిలోమీటర్స్ వరకు ఉంటుందమ్మా. జస్ట్ లైక్ హాట్స్పాట్ లేదంటే బ్లూటూత్ కానివ్వండి. ఓకే, నెక్స్ట్ అలాగే వైర్లెస్ కీబోర్డ్, వైర్లెస్ మౌస్, అలాగే వైర్లెస్ హెడ్సెట్, ఎయిదర్ వైర్లెస్ అయినా వైడ్ అయినా కానీ, సో అప్ టు ఓన్లీ ఎంత రేంజ్ అనేది, సో రేంజ్ వచ్చేసి ఓన్లీ అప్ టు 10 మీటర్స్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఆ 10 మీటర్స్ క్రాస్ అయ్యి వెళ్ళాము అంటే కనుక మనకు నెట్వర్క్ అనేది వర్క్ అవ్వదు. దిస్ ఈజ్ అబౌట్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయి, వైర్డ్ అండ్ వైర్లెస్. సో ఇప్పుడు కీబోర్డ్ కనెక్ట్ చేయాలి, మనకు వైర్డ్ కీబోర్డ్ అని యూజ్ చేయొచ్చు, లేదంటే వైర్లెస్ కీబోర్డ్, లేదంటే మౌస్ వైర్డ్ యూజ్ చేయొచ్చు, వైర్లెస్ యూజ్ చేయొచ్చు, లేదా ప్రింటర్ వైర్లెస్ కానీ వైర్డ్ కానీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. అలాగే హెడ్సెట్ వైర్డ్ అంటే ఏమీ లేదు, కోయాక్సిల్ కేబుల్, ఫైబర్ ఆప్టిక్స్, ట్విస్టెడ్ పేరో ఏదో ఒకటి యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటాము. ఓకేనమ్మా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూసాం ఇన్ కేస్ ఆఫ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. అలాగే అప్లికేషన్స్ హోమ్లో యూస్ చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్స్లో, బిజినెస్లో, మెడికల్ పర్పస్, హాస్పిటల్స్లో, అలాగే స్కూల్స్, కాలేజెస్, మిలిటరీ కానీ, డిఫెన్స్ కానీ, ఎక్కడన్నా కానీ మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ టైప్ ఈజ్ స్కేల్లోనే మనకు స్కేల్ ఫ్యాక్టర్లోనే సెకండ్ టైప్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ లోకల్ ఏరియా నెట్వర్క్. So, local area network is a privately owned network that operates within and nearby a single building like a home or office or a factory. ఓకే, సో మనకు పర్సనల్ ఏరియా అనేది వితిన్ 10 మీటర్స్ అయితే, అంటే వితిన్ ఏ రూమ్ అయితే కనుక లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది వితిన్ ఏ బిల్డింగ్ ఆర్ నియర్ బై ఏ బిల్డింగ్ ఉంటుందన్నమాట. అంటే దీని ఏరియా, దీని రేంజ్ వచ్చేసి సో వితిన్ ఏ హోమ్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా ఆఫీస్ అవ్వచ్చు, ఆ బిల్డింగ్ లోపల నెక్స్ట్ అలాగే నియర్ బై దట్ బిల్డింగ్ ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ యొక్క రేంజ్. ఓకే, సో వితిన్ ఏ బిల్డింగ్ కానీ లేకపోతే నియర్ బై బిల్డింగ్ వరకు ఆ రేంజ్ లోపల ఉంటేనే మనము వీ కెన్ ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ వీ కెన్ షేర్ ద రిసోర్సెస్ ఆర్ వీ కెన్ transfer the information by using LAN. That's why it is called as a local area network. So in this also we have two types of LANs, wired LANs and wireless LANs. So in case of wireless LANs, example is 802.11. సో ఇక్కడ 802.11 అంటే వైఫై అమ్మ. సో వైఫై కూడా ఏంటి మనకు మ్యాక్సిమం మనం వితిన్ ఏ బిల్డింగ్ లోపలన్నా వస్తుంది, లేకపోతే కొంచెం చుట్టుపక్కల వరకు వస్తుంది, సమ్ లిమిట్ ఉంటుంది. ఓకే, సో ఆ రేంజ్ ఆర్ ఆ లిమిట్ని క్రాస్ అయిన తర్వాత మనకు వైఫై కనెక్షన్ ఏమన్నా ఉంటుందమ్మా? ఉండదు. ఓకే, సో IEEE 802.11 is popularly known as a Wi-Fi. This is a wireless network. చూడమ్మా, సో ఇక్కడ మనకు యాక్సెసింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో ఇన్ దీస్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఎవ్రీ కంప్యూటర్ హ్యాస్ ఏ రేడియో మోడెమ్ అండ్ అన్ యాంటీనా that is uses to communicate with each other. Okay, so in most of the cases each device has an accessing point AP, an accessing point and a wireless router or a base station. Okay, so in case of wireless, so we have, so each and every device has an accessing point and also wireless router or a base station. Okay, so it transfers the packets between the wireless computers. ఓకేనమ్మా, సో ఇక్కడ యాక్సెసింగ్ పాయింట్ నెక్స్ట్ అలాగే వైర్లెస్ రూటర్, సో వీటిని యూజ్ చేసుకొని సో మనకి ఇక్కడ ఏమవుతుంది, వైఫై అనేది కనెక్ట్ అవుతుంది టూ సిస్టమ్స్. ఇక్కడ వైరింగ్ కనెక్షన్ ఏమీ ఉండదమ్మా మనకు. సో ఐదర్ వైర్లెస్ రౌటర్స్ని కానీ లేదంటే బేస్ స్టేషన్స్ని యూజ్ చేసుకొని we will transfer the information. So here a wireless LAN is IEEE 802.11. It runs at a speed anywhere from 11 to hundreds of Mbps, million bits per second. ఓకే, సో ఎంత స్పీడ్తో వర్క్ అవుతుందంటే 11 to 100 MBBS స్పీడ్ తోటి వర్క్ అవుతుంది మనకు. నెక్స్ట్ హియర్ a wired LAN. In case of wired LANs,
దిస్ ఈజ్ ఏ వైర్డ్ ల్యాన్. సో మనం ఎగ్జాంపుల్గా ఈథర్నెట్ తీసుకున్నామమ్మా. ఓకేనా? సో ఈథర్నెట్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, సో వీఆర్ యూజింగ్ either a copper wire or optical fiber cables or twisted pairs. సో ఏయో కేబుల్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈథర్నెట్ని మన సిస్టమ్స్కి కనెక్ట్ చేసుకొని వి విల్ ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, వైర్డ్ ల్యాన్స్ యూజెస్ different transmission technologies and they have different sizes. సో వైర్ యొక్క లెంత్ మీద బేస్ అయ్యి మనకు ఇట్ హ్యాస్ different sizes వైర్డ్ ల్యాన్స్. Typically wired LANs works at a speed of 100 Mbps to 1 Gbps. ఓకే, 100 మెగాబిట్స్ పర్ సెకండ్ నుంచి 1 గిగాబైట్ పర్ సెకండ్ అనేది సో వైర్డ్ ల్యాన్ యొక్క స్పీడ్. అండ్ వైర్డ్ ల్యాన్స్ హ్యావ్ లో డెన్సిటీ and also it has a few errors compared to wireless LAN. Okay, wired LANs have a low density and has a few errors. Okay, so new type of LANs, so ఇందాక చెప్పుకుంది స్పీడ్ 100 Mbps to 1 Gbps అనేది ఫస్ట్ వచ్చినటువంటి ల్యాన్స్ వైర్డ్ ల్యాన్స్. నెక్స్ట్ న్యూ వైర్డ్ ల్యాన్స్ కెన్ ఆపరేట్ అప్ టు 100 Gbps. సో ప్రీవియస్వి 1 Gbps వరకు వర్క్ అయితే, సో న్యూగా వచ్చినటువంటి వైర్డ్ ల్యాన్స్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి వైర్డ్ ల్యాన్స్ కెన్ ఆపరేట్ అప్ టు 100 Gbps, 100 గిగాబిట్స్ పర్ సెకండ్ స్పీడ్తో వర్క్ అవుతాయి. కంపేర్ టు వైర్లెస్ ల్యాన్స్, వైర్డ్ ల్యాన్స్ exceed them in all dimensions of performance. సో వైర్లెస్ కన్నా అమ్మ వైర్డ్ ల్యాన్స్కి పర్ఫార్మెన్స్ అనేది మనకు హైగా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వైరింగ్ కనెక్షన్స్ ఉంటుంది, మనకు ఎర్రర్స్ అవన్నీ కూడా వైర్డ్ ల్యాన్స్లోనే తక్కువ ఉంటాయి. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ వైర్డ్ ల్యాన్స్ వి యూస్ ఎ పాయింట్ టు పాయింట్ లింక్స్. చూడండి ఇక్కడ ఈథర్నెట్ అనేది ఒక్కొక్క సిస్టమ్కి ఎలా కనెక్ట్ అయి ఉంది, ఇట్ ఈస్ ఏ పాయింట్ టు పాయింట్ లింక్స్. ఓకే, సో వైర్డ్ ల్యాన్స్ యూజెస్ పాయింట్ టు పాయింట్ లింక్ టోపాలజీ. సో ఈథర్నెట్కి వచ్చేసి సో జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే IEEE 802.3. వైఫై అయితే కనుక IEEE 802.11. ఈథర్నెట్ IEEE 802.3 అయితేనేమో ఈథర్నెట్, 0.11 అయితేనేమో వైఫై. ఓకే, సో ఇక్కడ ఈథర్నెట్లో మనకేంటంటే వి విల్ హ్యావ్ ఈథర్నెట్ స్విచ్. సో త్రూ ఈథర్నెట్ స్విచెస్ నుంచి వి విల్ కనెక్ట్ ది systems. Okay, so Ethernet switch has a multiple ports. Okay, so Ethernet switch has multiple ports, each of which connect to one computer. ఒక్కొక్క పోర్ట్ నుంచి we can connect single computer. Okay, here the job of this switch, Ethernet switch. సో ఈథర్నెట్ స్విచ్ యొక్క వర్క్ ఏంటంటే ఇట్ రిలే ది ప్యాకెట్స్ బిట్వీన్ ది కంప్యూటర్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ఇట్. ఓకే, సో ఇక్కడ ఈథర్నెట్ స్విచ్ ఏం చేస్తుందని అంటేనమ్మా, సో వచ్చినటువంటి ప్యాకెట్ని ఏం చేస్తుందంటే సో డెస్టినేషన్ సిస్టమ్ ఏదో ఇదే ఐడెంటిఫై చేసి ప్రాపర్ డెస్టినేషన్ సిస్టమ్కి ప్యాకెట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది బై యూజింగ్ ద అడ్రస్ ఇన్ ఈచ్ ప్యాకెట్. ఓకే, సో ఇక్కడ ఈథర్నెట్ స్విచ్ యొక్క వర్క్ ఏంటి, సో అది రిసీవ్ చేసుకున్నటువంటి ప్యాకెట్ అడ్రస్ మీద డిపెండ్ అయ్యి సో ఏ సిస్టమ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలో ఆ సిస్టమ్కి ప్యాకెట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది.
అన్ని సిస్టమ్స్కి ట్రాన్స్మిట్ అవ్వదమ్మా. అడ్రస్ మీద బేస్ అయ్యి కరెస్పాండింగ్ ప్రాపర్ డెస్టినేషన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ డెస్టినేషన్కి మాత్రమే డేటాని సెండ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వైడ్ ల్యాన్. Okay, so there are other wide LAN topologies also there, but Ethernet is a modern version of the original Ethernet design. It broadcasts all the packets over a single line cable. Okay, so it will transmit, Ethernet will transmit the packet over a single linear cable. At most one machine could successively transmit at a time. సో ఎట్ ఏ టైం ఒక మిషన్ మాత్రమే ప్యాకెట్ని ట్రాన్స్మిట్ చేయగలదమ్మా. సో అన్ని సిస్టమ్స్ కూడా ప్యాకెట్స్ని ఎట్ ఏ టైం ట్రాన్స్మిట్ చేయలేవు. ఓకే, సో ఒక సిస్టమ్ మాత్రమే ప్యాకెట్ని సెండ్ చేస్తే ఈథర్నెట్ స్విచ్ ఏం చేస్తుంది, ఆ ప్యాకెట్ ఏ సిస్టమ్కి అయితే డెస్టినేషన్ సిస్టమ్ ఏదో అదే ఐడెంటిఫై చేసి ఆ డెస్టినేషన్ సిస్టమ్కి ప్యాకెట్ని సెండ్ చేస్తుంది డిపెండింగ్ అపాన్ ద అడ్రస్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది ప్యాకెట్. ఓకే, సో ఇన్ కేస్ 2 or more ప్యాకెట్స్ కనుక సెండ్ అయ్యి అవి రెండు కనుక ప్యాకెట్స్ కనుక కొలైడ్ అయితే అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ మస్ట్ వెయిట్ ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ ట్రైడ్ లేటర్. ఓకే, సో ఇన్ కేస్ 2 సిస్టమ్స్ కనుక ఎట్ ఏ టైమ్ ప్యాకెట్స్ని సెండ్ చేస్తే కనుక 2 ప్యాకెట్స్ కొలైడ్ అవుతాయి కాబట్టి ఆ సిస్టమ్స్ ఏం చేస్తాయి, సమ్ ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైం వరకు వెయిట్ చేసి నెక్స్ట్ మళ్ళీ ట్రై చేసి ప్యాకెట్స్ని సెండ్ చేస్తాయి అగైన్. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ అబౌట్ వైర్డ్ అండ్ వైర్లెస్ ల్యాన్. సో వైర్లెస్ ల్యాన్ కిందేమో వైఫై చూసాము, వైర్డ్ ల్యాన్ కిందేమో ఈథర్నెట్. వైర్లెస్లో అయితేనేమో ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ హ్యాస్ ది యాక్సెస్ పాయింట్. నెక్స్ట్ డేటా ట్రాన్స్మిషన్ కోసము we have wireless router. Okay, so వాటి నుంచి డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈథర్నెట్ వీ హ్యావింగ్ ది ఈథర్నెట్ స్విచ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఈథర్నెట్ స్విచ్ హ్యావ్ different ports. Each port will connect to a single system by using either optical fiber, coaxial cable or twisted pair wires. Only one system can transfer the packet at a time. Okay, so if 2 systems transmit a packets, they will be collide. This situation, the computers just wait a random amount of time and try later to send the packets. Okay, so both the wireless and wired broadcast networks can be divided into static and dynamic designs. Okay, so wired wireless broadcast networks ni static and dynamic designs ga divide chestaramma depending upon how the channel is allocated. So channel allocation మీద depend అయ్యి wired and wireless networks are divided into static and dynamic designs depending upon the channel allocation. Okay, so this is about local area network. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో అడ్వాంటేజెస్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసమ్మా షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్. సో ల్యాండ్లో ఏం జరుగుతుందమ్మా, రిసోర్స్ షేరింగేగా, ఎయిదర్ మేబీ వైడ్ ఆర్ వైర్లెస్. ఆల్ ది రిసోర్సెస్ ఆర్ అటాచ్డ్ టు వన్ నెట్వర్క్. చూడండి, వైర్లెస్ అయితేనేమో యాక్సెస్ పాయింట్కి కనెక్ట్ చేసాం, వైడ్ అయితేనేమో ఈథర్నెట్ స్విచ్కి కనెక్ట్ చేసుకున్నాం. ఆల్ ది రిసోర్సెస్, ఇక్కడ రిసోర్సెస్ అంటే సిస్టమ్స్ అవ్వచ్చు, ప్రింటర్స్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు అమ్మా. మనం సిస్టమ్స్ తీసుకున్నాం ఇందాక ఎగ్జాంపుల్గా. ఓకే, ఆల్ ది
resources are attached to one network, and if any computer needs any resources, then it can be shared with the required computer. The types of resources are the so ఆ రిసోర్సెస్ ఏంటో చూడండమ్మా. సో డివిడి డ్రైవ్స్ అవ్వచ్చు, ప్రింటర్స్, స్కానర్స్, మోడెమ్స్ అండ్ హార్డ్ డ్రైవ్స్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్కి మనం పర్చేస్ చేయాల్సిన పని లేదమ్మా. సో వీటినే మనం అన్ని సిస్టమ్స్కి కామన్గా యూస్ చేసుకోవచ్చు. So this is nothing but a sharing of resources. It saves the money. And next, second advantage is client and server relationship. Client and server model అని చెప్పేసి మీకు యూజెస్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్లో చెప్పానమ్మా. సో క్లయింట్ అండ్ సర్వర్ మిషన్. సో ఇక్కడ క్లయింట్ అండ్ సర్వర్ మిషన్లో ఏమవుతుంది, all the data from attached computers can be stored in one server. సో ఇక్కడ డేటా షేర్ అవ్వడం కోసం ఆర్ రిసోర్స్ షేరింగ్ జరుగుతుంది ఇందులో, అలాగే ఇన్ఫర్మేషన్ షేరింగ్ కూడా జరుగుతుంది, డేటా ట్రాన్స్ఫరింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే అన్ని సిస్టమ్స్లో ఉన్నటువంటి డేటాని ఒక సర్వర్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇఫ్ ఎనీ కంప్యూటర్ నీడ్స్ దట్ డేటా విచ్ ఈజ్ వీ హ్యావ్ సేవ్డ్ ఇన్ ది సర్వర్, then that computer user can simply log in and access the data from the server. So example ga movies, songs, okay, so they also can be stored into the server and anybody can access that. So this is nothing but a client server relationship. And next, third one is sharing of internet. In case of local area network, we can share the internet. Sharing of internet. So వైర్లెస్లో వైఫై ఎగ్జాంపుల్ చూసాం. వైఫై ఏంటమ్మా, ఇంటర్నెట్ షేరింగ్ ఏగా మనకు జరిగేది. ఇన్ ఆఫీసెస్ అండ్ నెట్ కేఫ్స్ we can see that one internet connection can be shared between all computers. This is also a type of LAN technology. So sharing of internet అనేది LAN technologiesలో one type of technology in which the main internal cable is attached to one server and distributed among attached computers by the operating system. So this is also one of the advantages of local area network. And next advantage is software program sharing. Software programs can also be shared on the LAN. So మన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. You can use a single licensed software. Any user can use it in the network. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్కి మనం కంపల్సరీగా లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాల్సిన పని లేదమ్మా. సో వన్స్ ఒక సాఫ్ట్వేర్ని పర్చేస్ చేసామంటే కనుక సో మనం ఓకే, సో త్రూ నెట్వర్క్ని యూజ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్స్ని మనం ఏ ఏ సిస్టమ్స్కి అయితే కావాలనుకుంటున్నామో వాటన్నిటికీ షేర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ టు బై ఎ లైసెన్స్ ఫర్ ఈచ్ యూజర్ ఇన్ ద నెట్వర్క్. ఓకే, సో ఇప్పుడు మన కాలేజే తీసుకున్నాం అనుకోండి, సో అన్ని సిస్టమ్స్కి కలిపి మనం ఒక్కొక్క సిస్టమ్కి పర్చేస్ చేయాలంటే ఇట్ బికమ్స్ కాస్ట్లీ. ఏం చేస్తామంటే ఒక లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ని పర్చేస్ చేసి అన్ని సిస్టమ్స్కి దాన్ని షేర్ చేసేస్తాం. సో షేరింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఈజ్ ఈజీ అండ్ కాస్ట్ విల్ బి ఎఫెక్టివ్. సో దిస్ ఈజ్ అబౌట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ షేరింగ్. And next advantage is securing of a data. Keep data on the server is more secure. ఓకే, సో మన డేటాని ట్రాన్స్మిట్ చేయడం అనేది సో సర్వర్లో స్టోర్ చేసుకొని సెండ్ చేస్తాం. సో ఇట్ ఈస్ మోర్ సెక్యూర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఆర్ రిమూవ్ ఎనీ డేటా యూ కెన్ డూ ఇట్ ఈజీలీ ఆన్ వన్ సర్వర్ కంప్యూటర్ and other computers can access updated data.
You can also give access or revoke access to specific user so that only authorized users can access the data in the network. సో ఓకే సర్వర్లో ఉంది కదా అని చెప్పేసి సో సపోజ్ మనం ఏదైనా డేటాని సర్వర్లో స్టోర్ చేసామనుకోండి, సో మనం ఆల్రెడీ ఫస్ట్ ఇన్ఫామ్ చేస్తాం అనమాట. సో ఏ సిస్టమ్స్కి ఆర్ ఎవరెవరికైతే ఆ డేటా అనేది షేర్ అవ్వాలనుకుంటామో ఓన్లీ ఆ సిస్టమ్స్ వరకు మాత్రమే మనం యాక్సెసింగ్ ఇవ్వచ్చు. ఓకే, సో అదర్ సిస్టమ్స్ని స్టాప్ చేసేసి యాక్సెసింగ్ లేకుండా ఓన్లీ మనం ఏ సిస్టమ్స్కి అయితే యాక్సెసింగ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ సిస్టమ్స్ వరకు యాక్సెసింగ్ ఇచ్చామనుకోండి, ఆ సిస్టమ్స్ మాత్రమే సర్వర్ నుంచి మనం ఏదైతే డేటాని సేవ్ చేసామో వాటిని యాక్సెస్ చేసుకుంటాయి. సో రిమైనింగ్ సిస్టమ్స్ ఏవి కూడా ఆ డేటాని యాక్సెస్ చేసుకోలేవన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ది సెక్యూరింగ్ ఆఫ్ డేటా. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ a communication is easy, fast and time saving. ఓకే, సో మనకి సో ఆల్రెడీ ఇవన్నీ ప్రీవియస్ డిస్కస్ చేసిన వాటిలోనే వచ్చేస్తాయేమో మనకు. సో సర్వర్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే కనుక మనకు నెక్స్ట్ అలాగే నెట్వర్క్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి సో మనకి ఏమవుతుంది, కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా జరుగుతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. ఇన్ ల్యాన్ కంప్యూటర్స్ కెన్ ఎక్స్చేంజ్ ద డేటా and messages in the easy and fast way. It also saves the time and make our work fast. Every user can share messages and data with any అదర్ యూజర్ ఆన్ ది ల్యాన్. సో ఆ ల్యాన్లో మనం ఏ సిస్టమ్స్ అయితే కనెక్ట్ చేసామో ఆ సిస్టమ్స్కి మధ్యలో మాత్రమే వీ కెన్ ట్రాన్స్ఫర్ ది డేటా. ఓకే, సో ఆ ల్యాన్ ఏరియా విత్ ఇన్ ఏరియాలో మనం ఏవైతే సిస్టమ్స్ని కనెక్ట్ చేయడమో వాటికి మనం కనెక్ట్ చేయని సిస్టమ్స్కి we can't transfer the data. The user can log in from any computer on the network and access the same data placed on the server. ఓకేనమ్మా, సో మనం ఏ అయితే సిస్టమ్స్ని కనెక్ట్ చేసామో ఆ సిస్టమ్స్ అన్నింటిలో మీరు ఏ సిస్టమ్ని ఓపెన్ చేసైనా కానీ మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటాని సర్వర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మనం కనెక్ట్ చేయకుండా ఉన్నటువంటి సిస్టమ్స్కి అయితే సో డేటా ట్రాన్స్ఫర్ చేయలేము, సో దాని నుంచి సర్వర్లో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ కూడా చేసుకోలేము. Okay, and next advantage is a computer identification. సో కంప్యూటర్ని చూడండి అమ్మా, సో మన సర్వర్ కంటే సో విత్ ఇన్ ఏ బిల్డింగ్ అంటున్నాము అంటే మేబీ ఒక 100 సిస్టమ్స్ ఉండొచ్చు, 100 సిస్టమ్స్ని కనెక్ట్ చేసేసి ఉండొచ్చు. ఆ 100 సిస్టమ్స్లో ఏ సిస్టమ్ అనేది ఏ సిస్టమ్ నుంచి డేటా యాక్సెసింగ్ జరుగుతుంది, ఏ సిస్టమ్ డేటాని స్టోర్ చేస్తుంది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయగలం. సో కంప్యూటర్ని ఐడెంటిఫికేషన్ కూడా చేయగలం. ఈచ్ కంప్యూటర్ ఈజ్ గివెన్ ఏ మ్యాక్ అడ్రస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్కి ఒక యూనిక్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఈజ్ టెంపరరీ స్టోర్డ్ ఇన్ ది స్విచ్ ఆర్ రూటర్ డ్యూరింగ్ కమ్యూనికేషన్. ఓకే, చూసారా, సో మన సిస్టమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్కి అడ్రస్ ఉంటుందమ్మా. సో సెండర్ ఏం చేస్తుంది, సెండర్ అవ్వచ్చు లేకపోతే రిసీవర్ అవ్వచ్చు. ఆ సిస్టమ్స్ యొక్క అడ్రసెస్ వైర్లెస్ అయితే కనుక రౌటర్లో ఉంటుంది, వైర్డ్ అయితే కనుక స్విచ్లో స్టోర్ అయి ఉంటుంది. All computers on the LAN are identified by the MAC address, which are used to send and receive messages and data. Note that MAC address is stored in the network adapter that is attached in the motherboard of each computer. In old computers, network adapters were not built in with motherboards, but in modern computers they came built in with motherboards. ఓకేనమ్మా, మ్యాక్ అంటేనమ్మా మీడియా యాక్సెస్ కంట్రోల్. ఓకే, మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్. Okay, so those are the advantages of the local area network. Next one, disadvantages of local area network. ఫస్ట్ వన్ ఈజ్ డేటా సెక్యూరిటీ ప్రాబ్లం. ఓకే, సర్వర్లో ఉంటుంది, సేవ్ అయి ఉంటుంది, ఏ సిస్టమ్కి యాక్సెస్ ఇస్తే అది యాక్సెస్ చేసుకుంటుంది అని అనుకున్నాం. ఓకే, బట్ డ్రాబ్యాక్స్లో చూడండి అమ్మా. సో డేటా సెక్యూరిటీ ప్రాబ్లం. ఇఫ్ ద సర్వర్ కంప్యూటర్ ఈజ్ నాట్ సెటప్ కరెక్ట్లీ and there is a leak in security.
అంటే మనం యాక్సెసింగ్, సో ఏ సిస్టమ్స్, కొన్ని సిస్టమ్స్కి మనం యాక్సెసింగ్ ఇస్తాం, ఏ సిస్టమ్కి అయితే యాక్సెసింగ్ ఇచ్చామో అవి మాత్రమే డేటాని యాక్సెస్ చేసుకుంటాయి. ఓకే, సో ఆ యాక్సెసింగ్ ఇచ్చే ప్రాసెస్లో కనుక మనం ఏదన్నా కరెక్ట్గా వర్క్ చేయకపోతే, ఏదన్నా మిస్టేక్ చేసామంటే కనుక దెర్ ఈజ్ ఎ లీక్ ఇన్ సెక్యూరిటీ, దెన్ అన్ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద డేటా. ఓకే, సో ఆథరైజింగ్ అంతా కూడా మనం ప్రాపర్గా చేయలేదు అంటే కనుక ఇట్ బికమ్స్ అన్ఆథరైజ్డ్. ఓకే, సో అన్ఆథరైజ్డ్ యూజర్స్ కూడా ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దేర్ షుడ్ బి ప్రైవసీ పాలసీ అండ్ రూల్స్ సెటప్ కరెక్ట్లీ ఆన్ ది సర్వర్. సో సర్వర్లో సో ప్రైవసీ కానివ్వండి, రూల్స్ కానివ్వండి, అవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ అలాగే సో ఏ సిస్టమ్స్కి మనం ఆథరైజ్డ్ ఇస్తున్నామో ఆ సిస్టమ్స్కి ఆథరైజేషన్ కూడా మనం ప్రాపర్గా చేయాలి. అక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ అన్ఆథరైజ్డ్ యూజర్స్ కూడా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషనే అనుకోండి, సో అదర్ కంపెనీ ఏమైనా యాక్సెస్ చేసుకుంది అంటే కనుక they may design the product faster than that company. Okay, and next second disadvantage is limitation of distance. సో ఇక్కడ డిస్టెన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది మనకు విత్ ఇన్ ఆర్ నియర్ బై బిల్డింగే ఉంటుంది. లేదు మనం క్రాస్ అయిపోయి వెళ్ళిపోయాం అనుకోండి, ఓకే, నెట్వర్క్ కనెక్షన్ అనేది ఉండదు మనకు. ఓకే, సో విత్ ఇన్ ఆర్ నియర్ బై బిల్డింగ్ వరకు మాత్రమే మనకు రేంజ్ ఉంటుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఎ లిమిట్. సో డిస్టెన్స్ అనేది లిమిట్గా ఉండడం కూడా మనకు ఒక ప్రాబ్లం. నెక్స్ట్ సర్వర్ క్రాషెస్ మే ఎఫెక్ట్ ఆల్ ది కంప్యూటర్స్. ఇఫ్ ఎనీ ఫైల్ ఆన్ ది సర్వర్ ఈజ్ కరెక్టెడ్ ఆర్ హార్డ్ డ్రైవ్ ఫెయిల్స్, దెన్ ఆల్ ది అటాచ్డ్ కంప్యూటర్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. సర్వర్ కనుక ఫెయిల్ అయ్యింది అంటే కనుక దాని కనెక్ట్ అయిన సిస్టమ్స్ అన్నీ కూడా ఫంక్షనాలిటీ అనేది ప్రాపర్గా ఉండదు. అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ ఈజ్ సెట్టింగ్ అప్ ఎ LAN ఈజ్ ఎక్స్పెన్సివ్. ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ టు సెటప్ LAN బికాస్ there is a special software required to make a server. ఆల్సో కమ్యూనికేషన్ డివైజెస్ లైక్, సో మన కమ్యూనికేషన్ కోసం ఇక్కడ ఏ డివైజెస్ యూస్ చేస్తామా, హబ్, స్విచ్, రూటర్స్, నెక్స్ట్ అలాగే కేబుల్స్, దే ఆల్ ఆర్ కాస్ట్లీ అండ్ ద స్పెషల్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ అండ్ ట్రబుల్ షూట్ LAN ఫర్ లార్జ్ ఆఫీసెస్. ఒక చిన్న వైఫై అయితే ప్రాబ్లం ఉండదు కనమ్మా, మనం కంపెనీస్ ఆఫీసెస్ కనుక కన్సిడర్ చేసుకున్నామంటే కనుక ఎక్స్పెన్సివ్ ఈజ్ మోర్. So the installing cost will be more for LAN. So these are the drawbacks of local area network. Okay nama, so local area network ante ento chusamu, wired and wireless local area networks. Next drawbacks, next advantages of local area network. So applications ante same, హోమ్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఆఫీసెస్లో, కంపెనీస్లో, ఆర్గనైజేషన్స్లో, హాస్పిటల్స్, డిఫెన్స్, ఎనీవే వీ కెన్ యూస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ మెయిన్ ప్రాబ్లం అవుతుంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీ విల్ గో టు ది వైడ్ ఏరియా నెట్వర్క్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో అబౌట్ వైడ్ ఏరియా నెట్వర్క్లో ఏంటేనమ్మా, సో విత్ ఇన్ ఏ సిటీ, LAN అంటే విత్ ఇన్ ఏ బిల్డింగ్ ఆర్ నియర్ బై బిల్డింగ్ అంటున్నాము. వైడ్ ఏరియా నెట్వర్క్ అయితే కనుక విత్ ఇన్ ఏ సిటీలో మనం ఎక్కడున్నా కూడా మనం వీ కెన్ ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా, సో విత్ ఇన్ ఏ సిటీ, సో ఆ దీని రేంజ్, వైడ్ ఏరియా నెట్వర్క్ రేంజ్ అనేది విత్ ఇన్ ఏ సిటీ వరకు ఉంటుంది. ఓకే, సో వీ విల్ డిస్కస్ అబౌట్ వైడ్ ఏరియా నెట్వర్క్, WAN, WAN, వైడ్ ఏరియా నెట్వర్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకేనమ్మా, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద లైవ్ బాక్స్లో ఉంటుంది, లైవ్ బాక్స్లో సెండ్ చేస్తే మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.